ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఒకరి జాతకములో లగ్నములో ఉన్న గ్రహాల విషయాన్ని గురించి చర్చిస్తూ దాని కొనసాగింపు వీడియోగా చెప్పబోతున్నాను. అదేమిటంటే, లగ్నములో గురువు అనే గ్రహం ఉంటే ఆ జాతకులు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారికి ఎలాంటి స్వభావాలు ప్రభావాలు కలుగుతాయి అన్న అంశాలని మనము ఈరోజు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా గురువు అంటేనే 9 గ్రహాల్లో శుభత్వం కలిగినటువంటి గ్రహంగా చెప్పడం జరిగింది. కానీ ఏ గ్రహము మనకు మొత్తం పాజిటివ్ని ఇవ్వదు, అలాగని మొత్తము నెగిటివ్ని కూడా ఇవ్వదు. పాజిటివ్ మరియు నెగిటివ్ రెండు ఉంటాయి. వరమును ఇస్తాయి, శాపాన్ని కూడా ఇస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోలేని సమయంలోనే అవి శాపాన్ని ఇస్తాయి. సరిగా కానీ మనం ఉపయోగించుకోగలిగితే దాని నుండి చాలా గొప్ప గొప్ప పాజిటివ్ విషయాలను కూడా పొందవచ్చు. అయితే దాని గురించి ఇంతవరకు మనకు దాదాపు 500 సంవత్సరాల ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రపంచంలో సరైనటువంటి నిర్వచనము ఇవ్వక ఇప్పుడు ఇబ్బంది పడుతూ వచ్చాం. గురువు ఏ భావములో ఉన్నా ఆ భావానికి సంబంధించిన విషయాన్ని పూర్వజన్మలో ఆ జాతకులు ధర్మాన్ని తప్పిన వారుగా ఉంటారు అని అర్థం. ఇక్కడ మనం ఎందుకు పూర్వజన్మ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నామంటే, దేనికైనా మొదలు అనేది ఒకటి ఉంటుంది. ఆ మొదలు నుండి ఇంతవరకు మనం ప్రయాణం చేస్తూ ఈ జీవితాన్ని కొనసాగిస్తూ వంశ పరంపరంగా ముందుకు వెళ్తున్నామంటే పూర్వం అనేది ఒకటి ఉంటేనే మనం ఇప్పుడు ఉంటాం. పూర్వం అనేది లేకపోతే కొత్తగా ఏమి పుట్టేదేమి లేదు. భగవంతుడు కూడాను సృష్టిని ఒక్కసారి మాత్రమే ఏర్పాటు చేస్తాడు. ప్రతిసారికి సృష్టిని ఏర్పాటు చేయడానికి అది కుదరని పని. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది ఈ యొక్క ప్రకృతి. పునరిపి మరణం, పునరిపి జననం అన్నట్లుగా. ఒకరికి ఆకలిగా ఉంది, ఒకరికి ఎక్కువగా ఉంది. ఆకలిగా ఉన్నవానికి ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఒకరికి మోక్షం కావాలని కోరుకుంటున్నాడు భగవంతుణ్ణి, ఇంకొకరికి ఇంకొక జంతువుకో ఒక సర్పానికో నాకు ఆహారం కావాలంటే దాన్ని తినేసి మోక్షాన్ని పొందేటట్టుగా ఈ జీవరాశికి ఇవ్వడము, ఆ జీవరాశి తృప్తిని పొంది బతకడం అనేది జరుగుతాం. ఇది మన కథలన్నీ చదువుకో అంటాం. అంతే, సృష్టి అనేది జరిగింది. నెయిదర్ క్రియేషన్ నార్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనర్జీ, బట్ ఎనర్జీ కెన్ బి చేంజ్డ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. ఇదే జరుగుతాం. ద్రవ్య నిత్యత్వ నియమం ఐన్స్టీన్ చెప్పిందే జరుగుతాం. అదే సమయంలో ఇప్పుడు మనం చర్చించే గ్రహము గురువు అనే గ్రహం.
ఒకరి జాతకములో లగ్నములోనే గురువు ఉన్నటువంటి వారు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అమ్మాయిలు ఉండొచ్చు లేదా అబ్బాయిలు ఉండొచ్చు, ఏ దేశంలో అయినా ఉండొచ్చు. మరి వారి యొక్క ప్రవర్తన గురువు ఎలాంటి మంచి గుణములు కలిగి, సాత్విక గుణములు కలిగి, ఒక భక్త పారాయణుడిగా ఆశబోతులతనం లేకుండా తృప్తివంతమైన జీవితాన్ని పొందుతూ మంచి జ్ఞానపరుడుగా ఏ విధమైనటువంటి చెడ్డ ఆలోచనలు లేకుండా విచారణ బుద్ధితో జీవిస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఎవరు జీవించడం లేదు, నిజం ఇది. లగ్నములో గురువు ఉన్నటువంటి వారు నేను చెప్పినటువంటి విషయాల పట్ల వారు చేసే పనులు అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? కానీ ఇన్నాళ్ళు ఏం చెప్పుకున్నాం, లగ్నంలో గురువు ఉన్నప్పుడు మంచి శుభగ్రహం ఉంది కాబట్టి కోటి మేలులు చేస్తుంది, గురువు యొక్క దృష్టి ఇన్ని కోట్ల మేలులు చేస్తుందని మనం నేర్చుకున్నాం కదా. లేదా లగ్నాధిపతి వెళ్ళి 9వ భావంలో ఉన్న 9వ భావాధిపతి వచ్చి లగ్నంలో ఉన్న అదృష్టవంతమైన జీవితం చేస్తారని అనుకుంటున్నారు కదా. అవి ఏమైనా జరుగుతున్నాయా? ఆ సందర్భంలో లగ్నాలు పెట్టడం, ముహూర్తాలు పెట్టడం జరిగితే అది ఎవరికైనా, మనుషులకు కావచ్చు, దేవతలకు కావచ్చు, ప్రమాదాలు వాటిల్తాయనేది నిజం. ఎందుకు ఇలా అంటున్నాను? దీనికి ఏమైనా ఆధారం ఉందా? దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే, ఎవరికైనా ఏ దేశంలోనైనా 9వ భావము, 9వ భావాధిపతి మరియు గురువు దశ, అంతర్దశ, భుక్తి, సూక్ష్మ ప్రాప్తి దశలు జరిగేటప్పుడే ప్రమాదాలు జరుగుతున్నాయి. అది వ్యక్తులకు కావచ్చు, ప్రపంచ దేశాలకు కూడా కావచ్చు. అప్పుడు ఈ 9వ భావము, 9వ భావాధిపతి అని చెప్పబడే భాగ్యస్థానము, భాగ్యాధిపతి ఎందుకు పనిచేయటం లేదు? లగ్నములో గురువు ఎందుకు పనిచేయటం లేదు? లగ్నాధిపతితో గురువు కలిసి ఉంటే ఎందుకు పనిచేయటం లేదు? ప్రమాదాలు, ప్రేలుళ్ళు, ఎక్స్ప్లోసివ్స్, ప్రపంచం ఎందుకు విధ్వంసం అవుతా ఉంది? దీనికి కారణం ఎప్పుడైనా ఎవరైనా మీరు ఆలోచించారా? ఆలోచించడానికి సమయం లేదు. ఎందుకంటే మనం వాకింగ్ స్టిక్స్ మీద నడుస్తున్నాం. జీవితకాలం చిన్న బిడ్డ నుండి వృద్ధాప్యం వరకు మనం నడిచేది వేరే వారి మీద ఆధారపడే. మనమంటూ మనకున్నటువంటి జ్ఞానముతో ఆలోచించే విజ్ఞత లేదు. ఎవరో ఒకరు చెప్పేసి వెళ్ళిపోయినారు, దాన్ని యాస్టీస్గా మనం ఇంకొకరు బట్టి కొట్టి మనకు చెప్పేస్తున్నారు, దానినే మనం ఫాలో అయిపోతున్నాము, వాళ్ళకి పుల్లదండలు పెడుతున్నాం. మీకంటూ ఏ రోజైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఏంట్రా, లగ్నంలో మా అబ్బాయికి గురువు ఉన్నాడు, వానికి ఎందుకు యాక్సిడెంట్ అవుతాం? మా అమ్మాయికి లగ్నంలో గురువు ఉన్నారు, ఆ అమ్మాయి ఎందుకు చెడు దారులకు వెళ్తుంది? మరి మా లగ్నంలోనే గురువు ఉన్నప్పుడు మనకెందుకు సరైనటువంటి జీవితం లేక ఇబ్బంది పడుతున్నాం? చండాలమైన జీవితాన్ని ఎందుకు పొందుతున్నారని ఆలోచించారా? మరి అక్కడ ఎవరు పని చేస్తున్నారు? గురువు పని చేస్తే ఆ జాతకులకు అన్ని కూడా సద్గుణాలు, భక్తి తత్వాలు, ఉత్తమమైనటువంటి గుణాలు కలగాలి కదా. మరి ఎందుకు కలగటం లేదు అంటే, మన జాతకములో ఉన్నటువంటి గ్రహాలు మనం పుట్టిన సమయంలో ఏ ఏ ప్లేసుల్లోనైతే ఉంటాయో ఆ ప్లేసుల్లో ఉన్నటువంటి గ్రహాలు తమ యొక్క స్వంత గుణగణాలని ఆ జాతకులకు ఏ భావములోనైతే గ్రహాలు ఉంటాయో ఆ భావ కారకత్వాలని, ఆ భావ బంధుత్వ కారకత్వాలకి వర్తింపజేయటం లేదు. ఇది నిజం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు
మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అయితే ఏమి జరుగుతుంది? మన చుట్టూ చాలా మంది మనుషులు తిరుగుతున్నారు, మన చుట్టూ చాలా ప్రముఖులు ఉన్నారు. మరి అందరూ వారు కనబడే అంత నాగరికత కలిగినటువంటి జ్ఞానాన్ని బుద్ధినే కలిగి మన మీద ప్రదర్శిస్తున్నారంటే లేదు. కనబడేది ఒక ముఖమైతే అంతర్ముఖంగా వేరే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఈ అంతర్ముఖము అనేది మనం తెలుసుకోవాలి ఏ గ్రహానికైనా కానీ. ఆ విధంగా గురువు అనే గ్రహము ఒకరి జాతకములో, అది అమ్మాయి జాతకం కావచ్చు లేదా అబ్బాయి జాతకం కావచ్చు, లగ్నములోనే ఉంటే అప్పుడు ఆ గురువు తను పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రంపై ఉన్నటువంటి రాహువుకి ఉన్నటువంటి గుణగణాలన్నింటినీ కూడాను ప్రదర్శింపజేస్తాడు. ఇదే మన డిఎన్ఏ ఆస్ట్రాల్లో చెప్తున్నాం. మన జాతకములో కనబడేవన్నీ అబద్ధాలే. జాతకం అనేది మీ ముందర చూపించే ఒక అట్టముక్క. ఆ అట్టముక్కలో 12 గదుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహ తత్వాలని స్వయంగా ప్రదర్శించడం లేదు, ఇవ్వటం లేదు. ఆ గ్రహాలు పుట్టిన నక్షత్ర ప్రభావాన్ని, ఆ నక్షత్రంపై ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీని మాత్రమే మనము అనుభవిస్తూనే ఉన్నాము అనేది నిజం. అదే జరుగుతూ ఉంది కూడా మన జీవితంలో. కానీ మనం ఒక విషయానికి అలవాటు పడిపోతే మనం దాన్ని ఒప్పుకోము. పండితులు కూడా ఒప్పుకోరు, అవన్నీ లేదండి. కానీ వాళ్ళు అనుభవిస్తుంటారు వాళ్ళ కుటుంబంలోనే. వాళ్ళ కుటుంబంలో ఆ మహాపండితుడు పీఠాధిపతి ఆయన లగ్నంలో గురువు ఉంటాడు, లేదు వాళ్ళ బిడ్డల జాతకంలో గురువు ఉంటాడు లగ్నంలో. వాళ్ళు ఇలాగే అయిపోతుంటారు. కానీ ఒప్పుకోడు, గురువు లగ్నంలో ఉన్నాడండి, శుభగ్రహం. మరి శుభగ్రహం అయితే ఎందుకు అలాంటి పనిమాలిన పనుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు? అబద్ధాలు చెప్తున్నారు, గ్యాంబ్లింగ్కి వెళ్తున్నారు, సప్త వ్యసనాలు కలిగి ఉన్నారు, దురాశపరులుగా ఉన్నారు. ప్రపంచమంతా నాకు కావాలని అలెగ్జాండర్ లాగా ఎందుకు పరితపిస్తున్నారు? పేరాస్తో ఎందుకు జీవిస్తున్నారంటే దానికి సమాధానం లేదు. అది కర్మండి అంటారు. ఆ కర్మనే మనం చెప్తున్నాం. కాబట్టి గురువు లగ్నంలో ఉంటే ఎవరిలాగా ప్రవర్తిస్తారు? ఆ జాతకులు రాహు యొక్క తత్వము డిటో అలాగే ఉంటుంది. రాహు యొక్క తత్వం ఏమిటి? పేరాశ. వేరే వారి ఆస్తిపాస్తులను కొట్టేయాలని, వేరే వారి యొక్క వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ వీరు సొంతం చేసుకోవాలని. అది ఏ స్థితిలోనైనా కావచ్చు, ఎంత అక్రమంగానైనా కావచ్చు. వారి బుద్ధి అలాగే క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ చేసేది గురువు కాదు. గురువు పుట్టిన నక్షత్రం అయి ఉన్నటువంటి రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ. రాహు డామినేట్ చేస్తాడు. రాహు గురువు ఉన్న చోట పని చేస్తాడు, శాసిస్తాడు అనవచ్చు. పని చేస్తాడు కాదు, శాసిస్తాడు. అప్పుడు అదే కుటుంబంలో అదే జాతకునికి 2 లేదా 3 వివాహ సంబంధాలు ఏర్పడుతున్నాయి. అది లీగల్ కావచ్చు, ఇల్లీగల్ కావచ్చు. సప్త వ్యసనాలన్నీ వస్తాయి. తాగుబోతుతనం నుండి అన్ని వ్యసనాలు వస్తాయి. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తులు ఉంటాయి పాజిటివ్గా. కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ సంబంధమైన వృత్తుల్లో బయోకెమిస్ట్రీ, మెడిసిన్, ఆటోమొబైల్స్, ఏరోప్లేన్ నడిపే వాళ్ళు కూడా ఉంటారు, పైలట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మెరైన్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు, ఓడల దగ్గర పనిచేసే వాళ్ళు, సబ్మెరైన్స్ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. రోడ్డు మీద ట్రావెల్ చేసే ప్రతి వాహనానికి వీళ్ళకి సంబంధం ఉంటుంది. డ్రైవర్స్ ఉంటారు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ కుటుంబంలో కంపల్సరీగా బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, వీజింగ్ ప్రాబ్లం, కరోనా ఈ మధ్యలో వచ్చింది కానీ, క్యాన్సర్ సంబంధమైన దోషాలు, పిడుగుపాటుతో చనిపోయిన వాళ్ళు, కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు, కామర్లు వచ్చిన వాళ్ళు, జాండీస్, ఫైల్స్ ఉన్నటువంటి వాళ్ళు, విషజ్వరాలతో ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు, ఆస్తమా, టీబీ ఇలాంటి వాళ్ళందరూ కుటుంబంలో ఉంటారు. కానీ గురువు ఎందుకు ఇస్తున్నాడు? గురువు మంచిగా చేయాలి. మరి ఎందుకు అదే కుటుంబంలో ఇలాంటి ఇస్తున్నారంటే అక్కడ గురువు పనిచేయడం లేదు, రాహు పనిచేస్తున్నారు. ఎందుకంటే గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి,
పుష్యమే విశాఖ శతభిష నక్షత్రం 3 కూడా రాహు కర్మ దృష్టి కలిగినటువంటివి. అందువల్ల మీరు షేర్ మార్కెటింగ్ లో ఉన్నారు. ఇతరులను దోచుకోవడానికి రాత్రి కోట్లు సంపాదించిన ఆశతో పేరాశతో చాలా వరకు అక్రమాలు చేస్తున్నారు. లేదండి నా బిడ్డకి గురువు లగ్నంలో ఉన్నాడండి, ఆ మంచోడండి, వెయిట్ అండ్ సీ అది ఏ విధంగా ప్రవర్తింపజేస్తుందో మీరు వేచుడండి. అయితే దీన్ని మనం మార్చవచ్చు. ఎలా మార్చవచ్చు? మనము మారాలి. అంతేగాని గురువు ఎక్కడున్నారో ఆ గురువుకి మనం జపం చేపించేస్తాం, బుడ్డ శనిగలు తీసుకెళ్లి మాలగా వేసేస్తామంటే ఆయన మారడు. మనం మారాలి. ఓహో, లగ్నంలో గురువు ఉన్నారా, నాకే లగ్నంలో గురువు ఉన్నారా, అప్పుడు నేను ఎలా మారాలి? నా బిడ్డకే లగ్నంలో గురువు ఉన్నారా, అప్పుడు ఆ బిడ్డని ఎలా మోల్డ్ చేయాలి? అది ఇలాగే అయిపోతారా? అలా అవరు. మనం చేసే విధానంలో ఉంటుంది. జాతకము మనకు అన్నిటినీ తెలియజేస్తుంది. అందులో పాజిటివ్స్ ని మనం తీసుకోవాలి, నెగిటివ్స్ ని మార్చుకోవాలి. అది తెలియనప్పుడే మనం ఇబ్బంది పడతాం. జాతకం అంతా కరెక్టే అండి, విధి ప్రకారమే రాయబడిందండి, మరి ఆ విధిని మార్చడానికి మీరు ఎందుకు పరిహారాలు చేస్తున్నారు? గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. పరిహారం పనిచేయదు కదా. అప్పుడు విధి అయినా జాతకమైనా పనిచేయాలి, లేదా పరిహారమైనా పనిచేయాలి. రెండూ పనిచేయాలంటే ఎలాగండి మీరు చెప్పండి? లగ్నములో గురువు ఉన్నా, లగ్నాధిపతితో గురువు ఉన్నా, 9వ భావాధిపతి వచ్చి లగ్నములో ఉన్నా చాలా విపరీతాలు జరుగుతున్నాయి. సామూహికమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, హఠాన్ మరణాలు సంభవిస్తున్నాయి. ఉన్న బలంగా యాక్సిడెంట్ అవ్వడము, ఉన్న బలంగా ఆత్మహత్య చేసుకోవడము, చాలా విపరీతమైనటువంటి ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రముఖులైతే, పండితులైనా కానీ ఎవరైనా కానీ లగ్నంలో గురువు ఉన్నప్పుడు ముహూర్తం కానీ పెడితే బేషుగ్గా ఉంటుందని పెడుతున్నారు. బేషుగ్ కాదు, అంతర్యుద్ధాలే జరుగుతాయి, విడిపోతారు, పేలుళ్లు సంభవిస్తాయి, సామూహికమైనటువంటి విపత్తులు సంభవిస్తాయి. మరి కొంతమంది అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాబోయే 22వ తారీఖున 2024 జనవరి మాసంలో అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నారని నేను విన్నాను. అందులో లగ్నము మేష లగ్నము, లగ్నంలో గురువు ఉన్నారు, వృషభ రాశి. మరి మధ్యాహ్నము అభిజిత్ ముహూర్తంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ. మరి దానితో పాటు చాలదన్నట్టుగా లగ్నములో గురువు, మేష లగ్నానికి గురువు 9వ భావాధిపతి, లగ్నములో గురువు ఆ లగ్నానికి రాహు కర్మనిస్తారు. కర్మ ఏ విధంగా తీసుకెళ్తుందో బాగా గమనించండి. పండితులైనా కానీ, పామరులైనా కానీ, ఎంత ప్రముఖ జ్ఞానులైనా కానీ ఆ కర్మ అలాగే తీసుకెళ్తుంది. అది ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఆ కర్మ సంఖ్యల నుండి తప్పించుకొని బయటపడతాడు. ఇంతే అండి. ఇది నా స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఈ విషయాలు బాగా వినండి. చూడండి, ఆ మహాపండితుల చేత ఈ ప్రకృతి అనేది ఏ విధంగా ముహూర్తాన్ని నిర్ణయించింది. వాళ్ళేమో అజ్ఞానులా? మహాజ్ఞానులు. మరి కర్మ అనే బంధం నుండి, ఆ సంఖ్యల నుండి వీళ్ళు తప్పించుకోలేకపోయినారు. ఎందుకంటే బాగా వినండి, మీరు ఆ ముహూర్తాన్ని కానీ తెప్పించుకొని చూడండి, చార్ట్ కూడా తెప్పించుకొని చూడండి. 22వ తారీఖున జనవరి మాసము 2024 శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ముహూర్త వేళ విశేషాలని నేను పరిశీలించినప్పుడు నాకు కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ అన్నట్టుగా అనిపించింది. అది ఎలాగో చూడండి, బాగా గమనించండి. 22వ తారీఖున, 22 అంటేనే 13, 4, 22, 31 తేదీల్ని మనం అనేక మార్లు చెప్పుకుంటుంటాం. 4వ నెంబర్ కిందకు వస్తుంది.
ఇది రాహుకర్మను తెలియజేసే నెంబర్ అని. అది నెంబర్ 1 రాహుకర్మ. డేటే రాహుకర్మ. రెండోది ఏమిటంటే, అదే సందర్భంలో బాగా గమనించండి, 22 అంటే 4 జనవరి మాసం 1 అంటే 5, 2024 అది ఎంత అంటే 8. 2 2 4 8. 8 ఒక 5 ఎంత అయిందండి? 13. 13 అంటే ఎంతండి? 4 అంటే 1 + 3. 22 అంటే 2 + 2 4. జనవరి అంటే 1 నెల 5 అయింది. సంవత్సరం మొత్తం ఎంత చూడండి? 2024. 2024 అంటే 8. 8 ఒక 5 ఎంత అండి? 13. 13 అంటే ఏమిటండి? 1 + 3 4. అంటే 22వ తారీఖున డేట్, మంత్, ఇయర్ మొత్తం కూడినా కానీ 4. అంటే 2 రాహుకర్మలు అక్కడ వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా లగ్నము మేష లగ్నము. ఆ రోజు మేష లగ్నములో గురువు ఉన్నారు. 3 రాహుకర్మలు వచ్చాయి. గురువు ఎక్కడున్నా రాహుకర్మ ఇస్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అదేవిధంగా మేష లగ్నానికి గురువు ఏ భావానికి అధిపతి? 12 మరియు 9వ భావానికి అధిపతి. 9వ భావం ఏమిస్తుంది? రాహుకర్మని. ఆ 9వ భావాధిపతి వెళ్ళి లగ్నంలో ఉన్నారు. అక్కడ నెక్స్ట్ ఇంకొక కర్మ వచ్చింది. అది ఒకటైతే, లగ్నాధిపతి కుజుడు ఆ రోజున ధనుసులో వెళ్ళి కూర్చున్నారు. లగ్నానికి 9వ భావంలో లగ్నాధిపతి 9లో వెళ్ళి కూర్చున్నారు. అది ఒక రాహుకర్మ. కంప్లీట్ గా ఈ శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ట రాహు యొక్క కర్మారిష్టితోనే జరుగుతాం. రాహు కర్మారిష్టి అంటే తెలుసు కదండి మీకు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సంఘటనలు. మరి ఇవన్నీ తెలియకనా మహాపండితులు పెట్టారు ముహూర్తం అంటే. అది కర్మ. కర్మ ఎలా తీసుకెళ్తుంది చూడండి. ఈ విధమైనటువంటి ముహూర్తాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు జరిగినటువంటి విపత్తులు, సంఘటనలు ఆ అయోధ్యకు జరగనివ్వకుండా మళ్ళీ మనం అదే తప్పిదమే చేస్తే ఎలాగండి? ఇది ఇబ్బంది కదా. సరే, వాళ్ళ జ్ఞానంతో వాళ్ళకి వదిలేస్తాం. మనం సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు మా దగ్గర DNA ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నటువంటి మా బిడ్డలు, విద్యార్థులు ఆడియో క్లాసుల ద్వారా చెప్పించుకుంటున్నారు. వారికి వీరు కూడాను దీన్ని పరిశీలించాలని కోరుకుంటున్నాను. మీకు కూడా కొద్ది జ్ఞానం కలుగుతుంది కదా. రాబోయే కాలంలో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో అనేది మన ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేయడం లేదు. కానీ ఈ రోజు మనం కరెక్ట్గా కానీ చేయగలిగితే రేపు అనే విషయం అనేది కరెక్ట్గా ఉంటుందనేది నేను DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తుంటాను. ఈ రోజే మీరు తప్పిదములు చేసేశారు, మరి రాబోయే కాలం మంచిగా ఉండాలంటే ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. కాబట్టి గురువు లగ్నంలో ఉన్నప్పుడు ముహూర్తాలు పెట్టడము, గురువు లగ్నంలో ఉన్నప్పుడు పుట్టిన బిడ్డలు మనం ఏం చేయలేం. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఆ గురువు లగ్నంలో ఉన్నప్పుడు పితృకుల దోషం ఉంటుంది. మనం చెప్తుంటాం చాలా సార్లుగా. ఆ పితృకుల దోషమే రాహుకర్మ వల్ల వస్తుంది. ఆ రాహుకర్మ నల్లిఫై చేయాలంటే మనం ఏమేమో విషయాలు చెప్పుకుంటున్నాం వీడియోలో, వాటన్నిటి చేయాలి. కానీ ఒకసారి ప్రాణప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకుంటారు? అది కంటిన్యూగా జరిగిపోతూ ఉంటుంది. అది భగవంతుడే మార్చుకోవాలి. కానీ భగవంతుడు కూడాను కర్మను మార్చలేడు అనేది నిజం. ఎందుకంటే భగవంతుడు కర్మారుషిని మార్చగలిగితే మనల్ని ఎందుకు ఆ కర్మారుషిలో పుట్టించాడు? అప్పుడు ఎవరు మార్చుకోవాలి? భగవంతుడు కూడాను నీకు ఉన్నటువంటి కర్మారుషిని మార్చలేడు. మీరుగా మార్చుకోవాలి. అయితే తెలుసుకోవాలి, ఒకసారి మీకు కర్మారిష్టి ఇంతనేసి పంపించేస్తే, ఇది రిష్టి, ఈ కర్మారిష్టితో మిమ్మల్ని పుట్టించేస్తే, పుట్టించిన భగవంతుడే నేను మార్చేస్తానంటే అప్పుడు ఆయన ధర్మపరంగా ఎలా ఉన్నట్టు లెక్క ఉన్నట్టు కదా. అప్పుడు నీకు ఇచ్చేసాను అంతే. నీకు పాజిటివ్ ఇచ్చాను, నెగిటివ్ ఇచ్చాను. నీ జ్ఞానంతో నువ్వు తెలుసుకొని నువ్వు కానీ చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా మంచి రిజల్ట్ని పొందుతావు అనే దానికి నీకు ఒక ఎగ్జామ్ పెట్టాడు. ఆ ఎగ్జామ్లో మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది మీ ఇష్టం. క్వశ్చన్ మార్క్ ఇచ్చాం, క్వశ్చన్ పేపర్ ఇచ్చేశారు. ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లు రాసి కరెక్ట్గా పాస్ అయితే ఓకే, నా సన్నిధానానికి వస్తావు. లేదు
నేను నెగిటివ్కే పోతాను, నేను ఫెయిల్ అయిపోతూనే ఉంటానంటే మరో జన్మలకు ఆ జన్మలు కంప్లీట్ అయ్యేంత వరకు నీ కర్మ అది రిటైర్మెంట్కి వచ్చేట వరకు, ముక్తి పొందేవారు, రిటైర్మెంట్ అంటే ముక్తి, ఆ ముక్తి అయ్యేంత వరకు మీకు ఎలాంటి ఛాన్స్ ఉండదనేది చెప్తుంది కర్మ రిజిస్ట్రీ. అదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ. శుభం.